అంబేద్కర్ కోనసీమ జిల్లా రాజోలు నియోజకవర్గంలో ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది. అధికార పక్షంలో కుమార్తె, ప్రతిపక్షంలో తండ్రి ఉన్నారు. కోనసీమ జిల్లా రాజోలు నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జిగా గొల్లపల్లి అమూల్య నియామకమయ్యారు. మాజీ మంత్రి రాజోలు వైసీపీ ఇన్ఛార్జ్ గొల్లపల్లి సూర్యారావు కుమార్తెని ఈ అమూల్య. అయితే రాజోలు నియోజకవర్గంలో జనసేన పార్టీ ప్రాతినిధ్యం వహిస్తుండగా అధికార పక్షంలో కుమార్తె గొల్లపల్లి అమూల్య, ప్రతిపక్షంలో తండ్రి గొల్లపల్లి సూర్యారావు ఉండటం ఆసక్తికరంగా మారింది. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ అందించడానికి మా కరెస్పాండెంట్ శ్రీరామ్మూర్తి సిద్ధంగా ఉన్నారు. శ్రీరామ్మూర్తి. సాయిరామ్, ఏదైతే గత కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇప్పటి వరకు కూడా రాజోలు నియోజకవర్గంలో టీడీపీ ఇన్ఛార్జి లేరు. ఇప్పుడు కొత్తగా ఈ రోజునే గొల్లపల్లి అమూల్యను టీడీపీ ఇన్ఛార్జ్ గా రాజోలుకి ప్రకటించారు. అయితే ఈ అమూల్య మాజీ మంత్రి గొల్లపల్లి సూర్యారావు కుమార్తె. గొల్లపల్లి సూర్యారావు ఇప్పుడు వైసీపీకి అక్కడ ఇన్ఛార్జ్ గా వ్యవహరిస్తున్నారు. అయితే ఒకే నియోజకవర్గంలో తండ్రి గొల్లపల్లి సూర్యారావు వచ్చి ప్రతిపక్ష వైసీపీ పార్టీలో ఉంటే అధికార పక్షం కూటమిలో తెలుగుదేశం పార్టీలో ఇప్పుడు తన కుమార్తె అమూల్య ఉన్నట్టు. అలాగే ఇక్కడ రాజోలు నియోజకవర్గంలో చూసినట్లయితే ఇప్పుడు ప్రస్తుతం జనసేన పార్టీ ఎమ్మెల్యేగా వరప్రసాద్ ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఇప్పటి వరకు కూడా తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ గా లేకపోవడం వల్ల కొన్ని ఇబ్బందులు, పార్టీ పరంగా ఇబ్బందులు ఏర్పడటంతో అమూల్యను ఇప్పుడు నియమించడం జరిగింది. అయితే అమూల్య గత అసెంబ్లీ ఎన్నికల్లోనే 2024 అసెంబ్లీ ఎన్నికల్లోనే తన తండ్రి అప్పుడు తెలుగుదేశం పార్టీలో ఉన్నారు. తెలుగుదేశం పార్టీలో ఉంటే అతను కాకుండా టికెట్ తనకు ఇవ్వాలని చెప్పి కూడా అమూల్య చాలా ప్రయత్నం చేసిన పరిస్థితి ఉంది. అయితే చివరికి గొల్లపల్లి సూర్యారావు చూసినట్లయితే అప్పుడు చివరి క్షణంలో తనకి టికెట్ రావట్లేదు, ఇది జనసేన పార్టీకి ఈ రాజోలు నియోజకవర్గం కేటాయించారని తెలిసి చివరి క్షణంలో వైసీపీకి వెళ్లి వైసీపీ నుంచి ఇక్కడ పోటీ చేసిన పరిస్థితి ఉంది. అయితే తను ఓటమి పాలయ్యారు. ఆ తర్వాత అమూల్య అప్పటి నుంచి కూడా తెలుగుదేశం పార్టీలో కంటిన్యూ అవుతూ వచ్చారు. అయితే వివిధ కార్యక్రమాల్లో పాల్గొన్నప్పటికీ కూడా అధికారికంగా ఎలాంటి పదవి కూడా అమూల్యకి ఇప్పటి వరకు లేదు. అయితే ఇప్పుడు తాజాగా ఈ రోజు తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు ఉత్తర్వులు జారీ చేస్తూ గొల్లపల్లి అమూల్యను రాజోలు నియోజకవర్గానికి ఇన్ఛార్జ్ గా ప్రకటించారు. దీంతో చాలా ఆసక్తికరంగా రాజోలు నియోజకవర్గ రాజకీయాలు మారాయి. ఇప్పుడు ఈ పరిణామాలు ఇక మీదట ఎట్లా చోటు చేసుకుంటాయి అనేది ఒక చర్చ, ఆసక్తి కూడా ఇప్పుడు కనబడుతూ ఉంది. సాయిరామ్. రైట్, థ్యాంక్ యూ శ్రీరామ్మూర్తి.